ప్రపంచంలో వెళ్ళినప్పుడు దేవాలయాల గురించి మీరు ఎక్కడైనా మాట్లాడండి, హిందువులే ముందు ఆటంకపరుస్తారు, అడ్డగిస్తారు. మళ్ళీ వాళ్ళు ఎవరైనా నిరక్షరాస్యులా, ఎవరైనా తెలియని వాళ్ళ అనుకుంటే కాదండి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళే ఎందుకంటే దేవాలయాలు అని ముందు ప్రశ్నిస్తారు. దాని బదులు దేవాలయానికి ఖర్చు పెట్టేటటువంటి ఈ ధనం అంతా కూడా సేవకు వినియోగించకూడదా అంటున్నారు. సేవ, ప్రజాసేవ వేరు, దేవాలయ నిర్మాణం వేరు కదండి. పూర్వకాలం ఎంత పటిష్టంగా మన సంస్కృతి అన్నది ఉన్నదంటే, దేవాలయం ఒక్కటి ఉంటే చాలు అన్ని సేవలు జరిగిపోయింది. ఒక్క దేవాలయాన్ని ఆశ్రయించి అన్ని జరిగింది. ఇక్కడ నాకు ఇచ్చినటువంటి ఒక పేపర్లో ఆలయాలను గురించి చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎన్ని రకాల ఆలయాలు ఉంటాయి అని నిజంగా మనం చాలా న్యూస్గా వాడేసుకుంటామేమో అనిపించింది. ఒక్క దేవాలయం ఉండటం చేత మిగిలిన ఇంకా 4 ఆలయాలు రక్షింపబడుతుంటాయి అనిపించింది. ఏమిటా 4 ఆలయాలు? 1 విద్యాలయం, 2 వైద్యాలయం. ఇంకా ఆలయాలు మీరు వెతుక్కుంటుంటారు ఇప్పుడు మనసులో. 3 దేవాలయాన్ని ఆశ్రయించి విద్యాలయం, వైద్యాలయం, ఇంకా గ్రంథాలయం, అసలైనది శరణాలయం. ఇప్పుడు ఎవరెవరైతే కొంతమంది ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ ముందుకు వచ్చి నిరక్షరాస్యులు, నిజానికి అక్షర నిరక్షరాస్యులు బాగా చదువుతున్నారు, కానీ సంస్కృతి అంతా తెలియదు. ఎందుకు దేవాలయాలు అని అంటే, ఒక్క దేవాలయాన్ని ఆశ్రయించి ఈ 4 ఆలయాలు ఉంటాయి. ఏ 4? విద్య, వైద్య, శరణ, తర్వాత గ్రంథ. ఈ 4 ఆలయాలు ఒక్క దేవాలయాన్ని ఆశ్రయించి ఉంటుంది. అది ఎలాగో అంటే, ఓ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, వారికి కాలుకి ఏదో రోగం వచ్చిందండి, బాగా పెద్ద పుండు అయిపోయింది. డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏం చెప్పారు? ఈ కాలుని ఇలాగే పెడితే మొత్తం శరీరం అంతా నాశనం అయిపోతుంది, కాలు ఏం చేయాలి? తీసేయాలి అన్నారు అనుకోండి. సెకండ్ ఒపీనియన్ అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాకైనా సరే తప్పనిసరిగా ఏం చేస్తారు? అది నొప్పి భరించలేకపోతూ ఉన్నారు, శరీరాన్ని నాశనం చేస్తుంది. సరే సార్, రెడీ. 6 నెలల తర్వాత అయినా వచ్చేమన్నారు? రెడీ, తీసేయండి. చెయ్యైనా తీసేయండి. చాలా ముఖ్యమైన చెప్తున్నా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పినప్పటికీ ఆ కంటికి రోగం వస్తే కంటిని తీయటానికి కూడా మనం వెనకాడమండి. అవునా? అలాగే ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళండి. బాహ్యమైన అవయవాలు అయిపోయాయి, కొంచెం లోపలికి వెళ్ళండి. లోపలికి వెళితే ఏమేమి ఉన్నాయి మనకి అవయవాలు? కిడ్నీలు, కాలేయం, ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్, ఇలా చాలా ఉన్నాయి కదా మన శరీరంలో. వీటిలో ఏది చాలా ముఖ్యమండి? ఏది లేకపోతే మనకు అసలు జీవితం అన్నది లేదు, బ్రతికి ఉండడం అన్నది కుదరని పని. ఏముండాలి? హృదయం కూడా. ఒక వ్యక్తికి తాను జీవించాలి అని అంటే హృదయం అన్నది ఎంత ముఖ్యమో, అలాగే ఒక సమాజం ముందుకు నడవాలి అని అంటే దానికి ఏం ముఖ్యం? ముఖ్యంగా హైందవ సంస్కృతి ముందుకు నడవాలి అని అంటే హృదయం వంటిది ఏంటి అంటే దేవాలయం. దేవాలయం లేకుండా